ద్రవ్య ప్రసార వేగము, దీన్నే ద్రవ్య చలామణి అంటామండి. దీన్ని వెలాసిటీ ఆఫ్ మనీ అంటామండి. వెలాసిటీ ఆఫ్ మనీ అని అంటాం. వెలాసిటీ ఆఫ్ మనీ అన్న, ద్రవ్య చలామణి అన్న, ద్రవ్య ప్రసార వేగమును వెలాసిటీ ఆఫ్ మనీ అని అంటాం. దాన్ని ద్రవ్య చలామణి అంటాం. ఒక కరెన్సీ నోటు కానీ, ఒక నాణ్యము కానీ ఒక్క 24 గంటల్లో ఎన్ని చేతులు మారుతుందో దానిని ద్రవ్య ప్రసార వేగము అని అంటారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో ప్రశ్న అడుగుతాడండి. ఒక కరెన్సీ నోటు కానీ, ఒక నాణ్యము కానీ 24 గంటల్లో ఎన్ని చేతులు మారితే దానిని ఏమని పిలుస్తారు? వెలాసిటీ ఆఫ్ మనీ అని అంటారు. ఓకే, దానిని ద్రవ్య ప్రసార వేగము. ద్రవ్య ప్రసార వేగము దేనిపై ఆధారపడి ఉంటుంది? బిజినెస్ ట్రాన్సాక్షన్స్, వ్యాపార లావాదేవీలపై ఆధారపడి ఉంటుంది. ఏ ప్రాంతంలో వ్యాపార లావాదేవీలు అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అధికంగా ఉంటాయో అక్కడ వెలాసిటీ ఆఫ్ మనీ అధికంగా ఉంటుందండి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, దెన్ వెలాసిటీ ఆఫ్ మనీ కూడా అధికంగా ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ మనీ అధికంగా ఉందనుకోండి, మనీ సప్లై కూడా పెరుగుతుంది. కనుక మనీ సప్లై, ద్రవ్య సప్లై, వెలాసిటీ ఆఫ్ మనీ వీటి మధ్య ఎలాంటి సంబంధము కలదు? అనులోమానుపాత సంబంధము కలదు. ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ ఈజ్ దేర్ బిట్వీన్ మనీ సప్లై అండ్ వెలాసిటీ ఆఫ్ మనీ.